ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 5వ తేదీన రెండవ ఆషాఢ శనివారం వచ్చింది. ఆషాఢ శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనకు జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటాము. ఎంతో శక్తివంతమైన ఈ ఆషాఢ శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, ఎలాంటి పరిహారాలను పాటించడం ద్వారా శ్రీనివాసుని అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ ఆషాఢ శనివారం రోజున తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శ్రీనివాసుడు ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఆషాఢ శనివారం నాడు ఆడవాళ్లు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. విశేషంగా ఈ ఆషాఢ శనివారం నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి. జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఈ ఆషాఢ శనివారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి. అలాగే ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసుకోండి. విశేషంగా ఈ ఆషాఢ శనివారం నాడు పూజ గదిలో పిండి దీపాలు వెలిగించాలి. ఈ శనివారం పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించి భక్తిశ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ముందుగా పూజగదిని శుభ్రం చేసుకుని దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో దేవుడిని అలంకరించుకోవాలి. ఇక ఈ ఆషాఢ శనివారం పూజలో తప్పనిసరిగా తులసి దళాలు ఉండాలి. పూజగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి మాలను వేసి స్వామివారి ముందు పిండి దీపాలు వెలిగించాలి. బియ్యపిండిలో కొన్ని పాలు పోసి పిండి దీపాలు తయారు చేసుకోండి. పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి 7 వత్తులతో దీపారాధన చేయాలి. పిండి దీపాలు చాలా శక్తివంతమైనవి. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పిండి ప్రమిదలు ఒకటి. కాబట్టి పిండి దీపాలకు తప్పనిసరిగా నమస్కారం చేసుకోవాలి. ఇక వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా 2 అరటి పండ్లను నివేదించండి లేదా బెల్లం పానకాన్ని నివేదించండి. ఇక వెంకటేశ్వర స్వామి పూజలో తప్పనిసరిగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి. రాగి చెంబుకు కుంకుమ బొట్టు పెట్టి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో కొన్ని తులసి ఆకులను వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో రాగి చెంబు పెట్టుకుంటే పూజలో ఉన్న దైవశక్తి మొత్తం ఆ రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది. కాబట్టి పూజ పూర్తయిన తర్వాత రాగి చెంబులో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్థంలాగా తీసుకోవాలి. ఈ నీటిని తీర్థంలాగా స్వీకరిస్తే స్వామివారి ఆశీర్వాదం లభించినట్టే. వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు గోవింద నామాలను చదువుతూ స్వామివారిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. ఇక గోవింద నామాలు చదవలేనివారు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారికి పూజ చేసుకోండి. అలాగే ఈ ఆషాఢ శనివారం నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. శ్రీనివాసుడి అనుగ్రహం తక్షణమే లభిస్తుంది. చివరగా వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పించి 3 ప్రదక్షిణాలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుని తలపైన అక్షింతలను వేసుకోండి. ఇక వివాహమైన ఆడవారు ఈ శనివారం రోజున ఉపవాసం అంటే చాలా మంచిది. అయితే విశేషంగా ఈ ఆషాఢ శనివారం నాడు ఒక తమలపాకును తీసుకొని ఆ తమలపాకుపైన ఓం విష్ణవే నమః అని పసుపుతో రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి. తద్వారా మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ ఆషాఢ శనివారం నాడు తప్పకుండా తులసి మొక్కను పూజించండి. తులసి మొక్కను పూజించిన వారికి లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ ఆషాఢ శనివారం నాడు సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి మీ ఇంటికి హారతి ఇవ్వండి. తద్వారా మీ ఇంట్లో మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ శనివారం నాడు మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తిక్ గుర్తును గీయండి. మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. రావి చెట్టులో విష్ణు దేవుడు నివసిస్తాడు. అయితే ప్రతి శనివారం నాడు
రావి చెట్టు వద్దకు లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం. కాబట్టి ఈ ఆషాఢ శనివారం నాడు ఏదైనా రావి చెట్టు వద్దకు వెళ్లి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది. మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అదేవిధంగా ఈ ఆషాఢ శనివారం నాడు ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్లి దేవాలయంలో నెయ్యి దీపాలు వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సిరిసంపదలు చేకూరుతాయి. జాతకంలో శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ శనివారం నాడు ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక శనివారం రోజున తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం మాత్రమే పూజ గదిని శుభ్రం చేసి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇక మిగతా ఏ రోజుల్లోనూ పూజగదిని శుభ్రం చేయకూడదు. ఎవరైతే నరదిష్టి సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ శనివారం రోజున నీటిలో 2 లవంగాలను వేసుకుని తలస్నానం చేయండి. నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. శనివారం రోజున నూనె కొనకూడదు. ఈ రోజున నూనె కొంటే మీ ఇంటికి అప్పుల సమస్యలు ఏర్పడతాయి. అలాగే అగ్గిపెట్టె, సూది, చెప్పులు వంటి వస్తువులను కొనకూడదు. శనివారం రోజున పాత బట్టలను దానం చేయకూడదు. అలాగే పెళ్లైన ఆడవారు శనివారం రోజున కొత్త గాజులు కొనకూడదు. కొత్త ఇంటికి మారాలనుకునేవారు శనివారం మరియు ఆదివారం రోజుల్లో కొత్త ఇంటికి మారవచ్చు. శనివారం రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. ప్రతి శనివారం నీలం రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది. శనివారం రోజున ఉప్పు కొనకూడదు. అలాగే కొత్త వాహనాలను కొనకూడదు. శనివారం రోజున తులసి ఆకులను కోయకూడదు. శనివారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయిస్తే ఎలాంటి కష్టాలైనా వెంటనే తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.